ఎవరి ద్వారా నీకు ఈ యూనివర్సిటీ తెలిసింది? ఫస్ట్ అందరూ కన్ఫ్యూజ్ అవుతారు కదా, సో మా పేరెంట్స్ కూడా అలా కన్ఫ్యూజ్ అయ్యారు. సీనియర్స్ ఐ రిలేటెడ్ కాదు, నేను ఒక ఇంటర్వ్యూ చూసాను, సేమ్ ఇలాంటి ఒక ఇంటర్వ్యూ. సో దాంట్లో నాకు ఏమనిపించిందంటే ఏ డెసిషన్ తీసుకున్నా మనం మంచి డెసిషన్ తీసుకోవాలి లైఫ్లో. సో ఇట్స్ ద టర్నింగ్ పాయింట్. అందుకని నేను ఇక్కడ ఫస్ట్ వచ్చాను, విజిటింగ్ వచ్చినప్పుడు ఇక్కడ నాకు అన్నీ బాగా నచ్చినాయి. ఓకే. ఇంకోటి ఏంటంటే సిఎస్సి అని కాకుండా ఏదైనా చదవచ్చు. ఇప్పుడు దేని గురించి అయినా రిలేటెడ్ తెలుసుకోవాలన్నా మనకి ఫ్యాకల్టీ అనేది అవైలబుల్గా ఉంటారు. వెరీ నైస్. మనం నీకు దేంట్లో అయినా సిఎస్సితో కాకుండా మనం గేట్ ఎగ్జామ్ అలాంటివి అయినా రాయాలి అనుకున్నా దేనికైనా మనకు చాలా అవైలబుల్గా ఉంటారు, మనం చాలా నాలెడ్జ్ గెయిన్ చేసుకోవచ్చు. మోస్ట్లీ ఇక్కడ నేను తెలుసుకున్న వాళ్ళు చాలా మంది సిఎస్సి గ్రూప్ వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. ఎందుకు అంటే మన తెలుగు వాళ్ళ పేరెంట్స్ ఏమనుకుంటారంటే ఓకే ఇక్కడ ఓన్లీ ఇంజనీరింగ్ అనే అనుకుంటారు యూనివర్సిటీ కోసం. స్టార్టింగ్ మా పేరెంట్స్ కూడా అట్లా అనుకున్నారు, బట్ కాదు, ఇక్కడికి వచ్చేసి మనకి అనుకున్న దానికంటే ఇంకా ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయి. మనకి ఏ కోర్స్ కావాలంటే అన్ని కోర్సు, అగ్రికల్చర్, మెడికల్ అండ్ లా అండ్ సిఎస్సి సంథింగ్ చాలా ఎక్సెట్రా మనకు అన్ని ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి యూనివర్సిటీలో.